ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయితే యోసేపుని అన్నడు కూడా విడిచిపెట్టలేదు. అతని ఎడల దేవునికి ఎంతో కనికరం ఉంది. అతను చిన్నతనం నుంచి జీవించేటువంటి జీవితం అంతా దేవునికి తెలుసు. అతన్ని దీవించాలని, అతను ఆశీర్వదించాలని, అతను వర్ధిల్లింపజేయాలనేటువంటి ఆశ దేవునికి ఉంది. ఆయన సన్నిధి యోసేపుకు తోడుగా ఉంది. ఆదికాండము 39:5 అతడు తన ఇంటి మీదను తను కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. యోసేపు నిమిత్తమే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కానీ యోసేపు జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో బాధలతో సమస్యలతో ఉంది. అనేక విషయాల్లో అతడు నిందించబడినవాడుగా ఉన్నాడు. అనేక విషయాల్లో అతని గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడైతే అతన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అతని విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళికను బట్టి దేవుడైతే నిశ్చితంగా ఉన్నాడు. కానీ యోసేపు హృదయంలోనైతే నెమ్మది లేదు. అతడు వేదనతో ఉన్నాడు. అతడు చెరసాలలో పెట్టబడినప్పుడు కూడా అతడు అనేక మందిని అతను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. తన గురించి తన పక్షంగా అతడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. అతడైతే ఎంతో వేదంతో నింపబడి ఉన్నాడు. కానీ కొన్నిసార్లు అయితే ప్రభు అయితే మనల్ని పట్టించుకోలేనట్టే ఉంటారు. కానీ మనల్ని పట్టించుకుంటారు. ఎందుకంటే మన గురించి ఒక ప్రణాళిక ఆయనకు ఉంది కాబట్టి ఆమెను మౌనంగా ఉంటారు. యోసేపు జీవితంలో అయితే హృదయం అయితే ఎంతగానో నలపబడింది. అతను ఎంతగానో వేదనకరమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. యోసేపుకి తనను అప్పగించుకున్నటువంటి వ్యక్తి తాను తినుట తప్ప తనకేం ఉన్నదో లేదో విచారించిన వాడు కాదు. యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే మరలా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు అతడు చెరసాల్లో వేశాడు. అయితే యోసేపు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడి ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లుగా చేశాడు. చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారు అక్కడ ఏం చేశారో అదంతా అతడే చేయించేవాడు. దేవుడు అతనికి తోడి ఉన్నాడు కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయకి ఉన్నాడు. అతను చేయని యావత్తు కూడా యెహోవా సఫలమగినట్లుగా చేశాడు. కానీ వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడైతే చాలా నెమ్మదిగా ఉన్నాడు. యోసేపు జీవితంలో తగిన కాలం దర్శించడానికి యోసేపుకి అయితే తెలియదు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలోని తమ జీవితాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు పట్టించుకోలేనట్లే ఉంటాడు. కానీ దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. నీ నిమిత్తం అందరినీ దీవిస్తాడు. కానీ నీ జీవితంలోనే ఒక ఆశీర్వాదం లేనట్లుగానే ఉంటుంది. కానీ దేవుడు నిన్నైతే మర్చిపోలేదు. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిని బట్టి నిన్ను హెచ్చించడానికి దేవుడు అయితే ఉద్దేశం ఉంది. కనుక ఏదైనా నువ్వు గ్రహించుకో. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆయన కృప నీకు నడిపిస్తుంది. ఆయన నిన్ను బలపరుస్తారు. శ్రేష్టమైనటువంటి సన్నిధి నీకు తోడుగా ఉంచుతారు. నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావము దేవా నా మీద చూపించు అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు పట్టించుకోలేనట్లే ఉన్నప్పుడు నీవు భయపడవలసిన అవసరం అయితే లేదు. యోసేపుకు తోడైనటువంటి దేవుడు ఇదనాన్ని నీకు కూడా తోడు ఉండి తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీన మనసు కలిగి ఉండడం అది నీకు ఎంతో మంచిది. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకినైనా యోసేపును అప్పగించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో నీవు నడిపించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా అతని హృదయం ఎంతగా నలపబడిందో అతను అంతగా దీవించబడ్డాడు. ప్రభా ఎక్కడైతే నీ నీతిగా నీ కొరకు జీవిస్తారో అటువంటి వారందరికీ కృప చూపించడానికి శక్తిమంతుడు కనుక నీ సన్నిధి సమాధానం ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని, ప్రతి ఒక్కరిని విడిపించమని, నీ లేఖనాలను బట్టి బలం పొందినట్టుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.